హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. వృషభ రాశి వాళ్ళకి 4, 5, 6వ తేదీల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి కొన్ని మంచి విషయాలు వినబోతున్నారు. అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తున్నాయి. అంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి మీరు చేసేటటువంటి పొరపాట్లే కారణం. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దుకోగలిగితే, అంటే తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లు అనమాట అవి. వాటిని సరిదిద్దుకోగలిగితే అసలు ఆ సమస్యలు అనేవి మీ దగ్గరికి రానే రావన్నమాట. అలాగే మీకు కొంచెం చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో చేసుకునేవి కూడా, ఎందుకంటే నరదిష్టి అవి కూడా బాగా ఉన్నాయి మీ మీద. అవి తీసేయటానికి కూడా నేను మంచి సింపుల్గా చేసుకునే పరిహారాలు చెప్తాను. వీడియో మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. ఈ వృషభ రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే ఈ వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే సాఫ్ట్ మనస్తత్వం, అంటే కఠినం అనేది ఉండదు. చాలా వరకు కూడా చాలా కూల్గా, చాలా సాఫ్ట్గా, చాలా మంచిగా ఉంటారనమాట. వెన్నపూసలాగా వీళ్ళ మనసు అనేది అంత స్వచ్ఛమైనది, అంత మెత్తనైనది. అలా కరిగిపోతారనమాట. వీళ్ళ ఎదురుగా ఎవ్వరు బాధపడ్డా కూడా తట్టుకోలేరు. వీళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళైనా సరే బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారనమాట. కాకపోతే కోపం రాదా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా కోపం వచ్చింది. ఎందుకంటే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో కోపం కూడా, పగ అంటే అది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. మంచికి చెడు కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకేంటంటే ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చాలా ఫైర్ అయిపోతారు. వాళ్ళని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే తీరుతారు. వాళ్ళకి సమాధానం అనేది చెప్పే తీరుతారనమాట. అలాగే వీరేంటంటే చాలా ఆకర్షణీయంగా, అందంగా, అంటే వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళ ప్రవర్తన కానీ ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటుందన్నమాట. అంటే నలుగురిలో కలిసిపోవటము, అంటే దూరంగా ఉండటము, బెట్టుగా ఉండటము, గర్వంగా ఉండటము. వీళ్ళలో చాలామంది కూడా డబ్బు పరంగా, ఆస్తి పరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా వీళ్ళేంటంటే నలుగురిలో కలిసిపోతారు. నలుగురిని కలేసుకునేటటువంటి మనస్తత్వం కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా జనం గుర్తుపెట్టుకొని అభిమానిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చక్కగా అసలు మొహంలో కూడా లక్ష్మీ కళ అనేది చాలా వరకు కూడా ఉట్టిపడిద్ది. దానివల్ల సమస్యలు ఎంత ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి చాలా వరకు కూడా బయటపడగలుగుతారనమాట. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళ పరంగా చూస్తే వీళ్ళకి కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా వీళ్ళు ఎక్కువగా కష్టాలు అనేవి చూస్తూ ఉంటారనమాట. కష్టాల్లో పెరుగుతూ ఉంటారు. కాబట్టి మంచి చెడులు అనేవి పూర్తిగా తెలుసు. ఆలోచన అనేది కూడా లోతుగా ఉంటుంది అనమాట. కాబట్టి తెలివితేటలు కూడా, ఎందుకంటే బాధలు పడటం వలన అనుభవాలుగా మరి తెలుగులు అనేవి పెరిగినాయి అనమాట. ఎవరినైనా సరే ఏ మనిషి ఏంటా అని చెప్పేసి చూడంగానే ఆ మనిషిని చదవగలిగినటువంటి శక్తి అనేది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఆ సమస్యలు అనేవి వచ్చినా కూడా కాస్తో కూస్తో ఇబ్బంది పెట్టినా వాటిని ఏంటంటే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఇక మీకు వచ్చేటప్పటికి 4వ తారీఖు ఎలా ఉంది అని అంటే 4వ తారీఖు చాలా బిజీగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. పెండింగ్ పనులు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కానీ డబ్బు పరంగా మాత్రం బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏంటంటే డబ్బును గురించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే అవి మీరు మాత్రమే చూసుకోవాలి. అలా కాకుండా మీరు మధ్యవర్తిగా నమ్మి ఎవరికన్నా డబ్బును గురించినటువంటి పనులు అప్పచెబితే, ఎందుకంటే దాని గురించి కష్టమంతా పడింది మీరు, మీ కష్టానికి డబ్బు అనేది వచ్చింది. అలాంటి డబ్బు గురించినటువంటి పెత్తనాన్ని తీసుకెళ్ళి మధ్యలో మనిషిని గనక, అంటే అది ఇళ్లల్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, ఇళ్లల్లో వాళ్ళైనా సరే జాగ్రత్తగా చేస్తే పర్వాలేదు. జాగ్రత్తగా చేయని వాళ్ళైతే అలాంటి కష్టాన్ని తీసుకెళ్ళి పూర్తి పెత్తనం వాళ్ళ చేతుల్లో పెడితే ఏంటంటే కష్టం అనేది పడింది వాళ్ళు కాదు కదా, మీరు కదా పడింది. వాళ్ళు ఏంటంటే మొత్తం కూడా మీరు నెల రోజులు పడిన కష్టాన్ని 4 రోజుల్లో పూర్తి చేసేస్తారు. మొత్తం కూడా ఖర్చు చేసేస్తారు అనమాట. కాబట్టి డబ్బు గురించినటువంటి పెత్తనం మీద మీ దృష్టి అనేది ఎక్కువగా ఉంచుకోండి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎంత వాడుతున్నారు, ఎంత చేస్తున్నారు అనేది మీరు కాస్త గమనించండి. అలా కాకుండా గుడ్డిగా తీసుకెళ్ళి పెడితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. మళ్ళీ వాళ్ళని ఏమన్నా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మధ్యవర్తిగా బయటైనా సరే ఇంట్లోనైనా సరే కష్టపడుతుంది మీరు, కాబట్టి అది జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని అవసరాలేంటా, అనవసరపు ఖర్చులేంటా అని చెప్పేసి చూసుకొని కాస్త మీరు డబ్బు పరంగా ఉంటే మాత్రం మంచిదే. మీరు జాగ్రత్తగా ఉంటారు. మీ సైడ్ నుంచి ఎటువంటి తప్పు అనేది లేదు. మీరు ఎందుకంటే కష్టపడతారు కాబట్టి రూపాయి అనేది ఖర్చు చేసేటప్పుడు మీరు చూసే ఖర్చు పెడతారు. కానీ మధ్యలో వాళ్ళ ద్వారాగా జరుగుతాయి ఆ మైనస్లన్నీ.
అందుకని చెప్పేసి పెత్తనం అనేది పూర్తిగా ఎవరికి ఇవ్వద్దు. మీ భార్య భర్తలైతే ఒకరికొకరు మంచి చెడులు చెప్పుకొని జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పుకొని అట్లా ఇవ్వండి. అంతేగాని ఇక బయట వాళ్ళని మాత్రం ఎవరిని కూడా ఎంటర్ అనేది అవ్వనివ్వద్దు. అది మీరు గమనించండి. కానీ డబ్బు పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చూస్తారు. కష్టము గట్టిగానే పడతారు, దానికి తగ్గ ప్రతిఫలము డబ్బు కూడా గట్టిగానే వస్తుంది. అంటే లక్షల కోట్లు కాకపోయినా ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తీర్చుకునేటటువంటి శక్తి ఉంది. అంటే ఇంకా అప్పు చేయకుండా ఉండేటటువంటి అంతగా చక్కగా మీకు ధనపరంగా మాత్రం బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. ఇక 5వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే 5వ తారీఖు కాస్త రిలాక్స్గా ఉంటారు. అంటే ముందు రోజంతా కూడా బాగా బిజీగా ఉన్నారు కదా, ఇక 5వ తారీఖు మాత్రం కాస్త రెస్ట్ తీసుకుందాం. అంటే ఉదయం 11 గంటల వరకు కూడా కాస్త రెస్ట్ తీసుకోవటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, అందరూ కలిసి సరదాగా తింటాము, కాస్త కాఫీ టీ తాగుతూ మాట్లాడుకోవటము, కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము. ఒకవేళ కుదిరితే ఏదన్నా బయటికి వెళ్తాము, అది గుడికి వెళ్తాం కానీ లేకపోతే ఏదన్నా సినిమాకు షికారుకు వెళ్తాము. ఇట్లాగా ఫ్యామిలీకి సంబంధించి టైం అనేది ఎక్కువగా కేటాయిస్తారు. కాస్త రెస్ట్ తీసుకుంటారు, మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ అనేది తినగలుగుతారు. అట్లా చక్కగా కాస్త నవ్వుకుంటా మీ కష్టాన్ని వాళ్ళు కూడా గుర్తించడం ఇలాంటివి అనేవి జరుగుతాయి అన్నమాట. కాకపోతే భార్యాభర్తల మధ్య కాసేపు కూసేపు ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏదైనా సరే మితంగా మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడొద్దు. వాళ్ళు నవ్వుతూ ఉన్నారులే అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడారనుకోండి, ఆ నవ్వులు కాస్త మళ్ళీ గొడవలుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది. శత్రుగా అనేటటువంటి మాటను కూడా సీరియస్గా పట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా లోతులకు పోకుండా మామూలుగా ఉండండి అనమాట. అట్లా ఉంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. చక్కగా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి. ఇక మీకు వచ్చేటప్పటికి 6వ తారీఖు ఎలా ఉంది అని అంటే 6వ తారీఖు కూడా చాలా బిజీగా ఉంటారనమాట. 6వ తారీఖు అంటే ఈ ముందు రోజు కాస్త రెస్ట్ తీసుకొని కాస్త ఒత్తిడి అనేది తగ్గించుకోగలుగుతారు. కానీ 6వ తారీఖు ఏంటంటే మీకు పనులు అనేవి మళ్ళీ ఎక్కువగా మీద పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉదయం మధ్యాహ్నం దాకా కూడా అంటే 12 గంటల వరకు 1 గంట వరకు కూడా చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అట్లా మీరేంటంటే కొంచెం ఆ రోజున కొంచెం అటు ఇటు తిరగటము, కొంచెం స్ట్రెస్సు, మానసికంగా తినటానికి కూడా టైం అనేది సరిపోకుండా కొంచెం ఏంటంటే బాగా అబ్బాయి ఏంటి బిజీ అది ఇది అని చెప్పేసి కొంచెం చిరాకుగా ఉంటుంది, కొంచెం స్ట్రెస్ అనేది వస్తుంది. కాకపోతే దానివల్ల మీరు ఇబ్బంది పడమాకండి. ఎందుకంటే పనులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చేయాల్సిన టైం వచ్చినప్పుడు అవి చేసుకుంటా వెళ్ళిపోతే వాటి గురించి మీరు ముందుగా భయపడి ఇది కావాల్సినటువంటి అవసరం లేదు. భయపడటం వల్ల ఏంటంటే ఆ భయం అనేది పెరుగుతుందే కానీ తగ్గదు. పనులు అనేవి ఏంటంటే కాస్త కూస్తో మీరు ఇబ్బందిగా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇష్టంగా చేస్తారు. ఆ పనుల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారనమాట. ఇక ఈ కొంచెం ఏంటంటే ఎవరి తరపున కూడా బయట కూడా ఈ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కొంచెం డబ్బును గురించి మిమ్మల్ని ఎవరన్నా అడగటము చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు పరంగా మాత్రం మీరు ఎవరికి ఇవ్వటం కానీ చేయటం కానీ ఇలాంటివి చేయొద్దు. చేయటం వల్ల ఏంటంటే చిన్న చిన్న గొడవలు జరిగి మీ మధ్య దూరం పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏదైనా సరే కాసేపు కూసేపు మాట్లాడండి, కానీ అంతకు మించి మాత్రం ఇక డబ్బును గురించి అంటే ఇవ్వమని చెప్పినా చేసినా కూడా మాకే కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇలా కూల్గా చెప్పండి. అంతేగాని కోపం అనేది తెచ్చుకోవద్దు. మీరు కోపపడితే ఎదుటి వాళ్ళు అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని అంటే ఎప్పుడు దొరుకుతారా ఏంటా అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరితోనైనా సరే సాఫ్ట్గా వ్యవహరించండి. ఎందుకంటే ఈ కోపాలైన పగలైన ఇవేమీ శాశ్వతం కాదు. మనిషికి మనిషి ఏంటంటే మాట మంచి అనేది మాత్రమే శాశ్వతం. ఏదైనా సరే అరిచి చెప్పేదానికి మామూలుగా చెప్పేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు కనుక మీరు సరి చేసుకోగలిగితే మీ లైఫ్ అనేది ఇంకా హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ బంధువుల తరపు నుంచి కానీ ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ముందు ఒక రకంగా మీరు వెనక్కి తిరిగినప్పుడు ఇంకొక రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అంటే మీరు ఎప్పుడు ఇదే అంటే దెబ్బతింటారా అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే కాస్త ఇవి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, కర్పూరం బిళ్ళలు 7 కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటితో మీ ఎడమ చేత్తో పట్టుకొని చక్కగా అంటే తల చుట్టూ అటు 7 సార్లు ఇటు 7 సార్లు దిష్టి తీసేసుకొని తిప్పేసేసుకొని దిష్టి పోవాలి అని చెప్పేసి ఆ కర్పూరం బిళ్ళలను కాల్చేసేసి ఆ బూడిదని ఎక్కడన్నా పారే నీళ్ళలో పోసేయండి. అలా కాల్చడం వలన చాలా వరకు కూడా మీకు దిష్టి అనేది పోయి
మీరు మనశ్శాంతిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఏడుపులు ఏంటంటే అనంగా ఒక మాట అన్నా తగిలి కొంచెం మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోండి. డబ్బు పరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటి గురించి ఇబ్బంది అయితే లేదు. మాటలు కూడా కొంచెం తగ్గించుకుంటే అది మీరు ఎక్కువగా ఇబ్బందులు పాలవకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదా ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి 3 రోజులు ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.